ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వీరపాలెం గ్రామం దామర్చర్ల మండలం నుంచి భూ నిర్వాసిత కోటాలో ఇప్పుడే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు చెప్తున్నారు 335 మందికి ఉద్యోగ నియామక కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మీ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఎండి గారు హరీష్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారికి, అలాగే కలెక్టర్ గారు ఈలా త్రిపాఠి గారికి, జేసీ గారికి, ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యంగా 335 మందికి ఈరోజు ఈ నియామక పత్రాలు ఇక్కడ ఇవ్వడం, దీని వెనుక ఉన్నటువంటి కష్టాన్ని ఇప్పుడే చెప్పారంటే తొందరగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు ఏ విధంగా ఫాలో అప్ చేసిరని చెప్పి, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు కూడా వీలైనంత తొందరలో, ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో నియామకాలు అనేది చాలా ముఖ్యం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీలైనంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలే కాకుండా ఇలాంటివి ఏమైనా పెండింగ్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా యుద్ధ ప్రాతినిధ్యంగా పనిచేయడం, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు సమయం కూడా వృధా చేయకుండా మన మంత్రులు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా కానీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టుగా క్లియర్గా మీరు చూస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ప్రతి ఊర్లో ఏదో ఒక కార్యక్రమం, అది భూభారత్కి సంబంధించింది కానీ, సన్న బియ్యానికి సంబంధించింది కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఉద్యోగ నియామకాలు కానీ ప్రతిరోజు పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాలు మీరు చూస్తున్నారు. ఇదొకటే కాదు, మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మీ అండదండలతోటే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీ అండదండలతోటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి కూడా వస్తుందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారి శుభాకాంక్ష. ఈనాటి సమావేశ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి,